చాలా ప్రత్యేకమైన భావంతో కూడిన కీర్తనలు ఇవి. ఇప్పుడు మనం చదువుకున్న 115వ కీర్తన మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయో చూడండి. 18 వచనాలు ఉన్నాయి కదా. ఈ 18 వచనాలు కూడా కొన్ని కొన్ని భాగాలుగా మనం విడదీయచ్చు. చాలా అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్లో డివైడ్ అయిన కీర్తన అన్నమాట ఇది. థియరిటికల్గా, టాపికల్గా, డివిజనల్గా చాలా ప్రశస్తమైన కీర్తన ఇది. ఇందులో మొదటి రెండు వచనాలు ఒక ప్రత్యేకమైన బిలాంగింగ్ అంటే ప్రత్యేకమైన బంధాన్ని చూపిస్తున్నాయి. మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు. 3వ వచనము హీబ్రూలో 2-3 వచనాలు కలిసి ఉంటాయి. మన తెలుగులో 2వ వచనం వేరుగా, 3వ వచనం వేరుగా ఉంది. సో ఆ 3 వచనాలను చెప్పుకోవాలి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. 2వ పోర్షన్ ఏంటంటే 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. 4వ వచనం నుండి 8వ వచనము వరకు జీవము లేని, ప్రాణము లేని, మనస్సు లేని, నోరు లేని, ప్రాణం లేని వాటిని గురించి చెప్తూ ఆయన ఎలాగూ సజీవుడో జీవం లేని వాటికి జీవము గల ఆయనకు మధ్య గల అద్భుతమైన భేదాన్ని, అద్భుతమైన ఆ డిఫరెన్స్ని అక్కడ ఆ కీర్తనలో ఆ ప్రజలు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని సజీవమైన కార్యాలని, ఆయన ప్రాణాన్ని, ఆయన జీవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. జీవం లేనివి అని అంటే, జీవం లేని వాటిని నమ్మిక ఉంచడం అంటే దేవుని యందు సజీవమైన విశ్వాసం కలిగి ఉండకపోవడం కూడా దాని కిందకే ఆయనలోని జీవాన్ని నమ్ముతామా? నమ్మం. దేవుడు పరిస్థితులే చెప్పేస్తాం, ఆయన ఎవరు అని చెప్పేస్తాం, ఆ వాక్యం ఎక్కడ చెప్పేస్తాం. కానీ దేవుని యందు సంపూర్ణమైన యాక్టివ్ ఫెయిత్, సజీవమైన విశ్వాసం లేకపోతే మనం కూడా ఈ కేటగిరీ కిందకే వస్తాం. వీఆర్ నథింగ్ స్పెషల్. ఈ కేటగిరీ కిందకే వస్తాం. మాట్లాడరు, చూడరు, వినరు. కానీ మన దేవుడు సజీవుడగు వాడు మాట్లాడతాడా? సజీవుడగు దేవుడు మాట్లాడతాడా? సజీవుడగు దేవుడు వింటారా? సజీవుడగు దేవుడు నడుస్తారా? సజీవుడగు దేవుడు నిన్ను ముట్టారా? సజీవుడగు దేవుడు చూస్తున్నారా? సజీవుడగు దేవుడు మాట్లాడితే, సజీవుడగు దేవుడు చూస్తే, సజీవుడగు దేవుడు నడచితే, సజీవుడగు దేవుడు నిన్ను ముట్టితే నువ్వు కూడా తిరిగి రెస్పాండ్ అవుతావు. మనం కూడా రెస్పాండ్ అవుతాం. మనం మాట్లాడకుండా, చూడకుండా, దేవుని ప్రత్యక్షత చూడకుండా, దేవుని జీవం మాట్లాడకుండా, దేవుని వైపు మళ్ళుకొనకుండా, నడవకుండా మనం కూడా జీవం లేని వాటిగా మిగిలిపోకూడదు. జీవం లేనివి అని అంటే చాలా ప్రమాదకరమైన స్థితి. అని జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ మీరు జీవించుచున్నావన్న పేరుంది కానీ మృతుడవే అని అంటే మన పరిస్థితి కూడా అంతే. కోమాల కింద ఉన్నట్టు లెక్క. కాకపోతే అట్లా బ్రీతింగ్ మాత్రం ఉంటుంది. ఇట్లా మనం జీవం లేని వారిలాగా ఉండకూడదు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి పరీక్ష చేసుకుందాం, ప్రశ్నించుకుందాం. నేనేమన్నా కోమాలలో ఉన్నట్టు బతుకుతున్నానా? చివత్సవలాగా బతుకుతున్నానా? నిజంగా బతుకుతూనే ఉన్నానా? బ్రతుకుచున్నానా? నిజంగా నేను బ్రతుకుచున్నానా? జీవితాన్ని జీవిస్తున్నానా?
అది కూడా ప్రశ్నించుకోవాలి. ఈ దినాలలో, ఈ చివరి కడవరి దినాల్లో దేవుని పేరు ప్రబలుతుంది, దేవుని నామం ప్రబలుతుంది. విశ్వాసులు అనబడిన వారు, క్రైస్తవులు అనబడిన వారు పెరిగిపోతున్నారు, కానీ దేవుని జీవం కలిగిన వారు మాత్రం చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. పెరిగిపోవాల్సింది, విస్తరించాల్సింది ఆయన జీవం సమృద్ధిగా విస్తరించాలి, కానీ జీవం విస్తరించట్ల. ఇది మాత్రం బ్రీతింగ్ మాత్రం ఉండింది, కానీ బ్రతుకైతే లేదు. సరే, 4వ వచనం నుండి 8వ వచనం వరకు అదొక సపరేట్ పోర్షన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక పోర్షన్. 9వ వచనం చదువుతాం. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. నెక్స్ట్ 10వ వచనం. వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడు. 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారులారా, నమ్మిక ఎంచుడి. ఎన్నిసార్లు ఉందో చూడండి, అన్నిసార్లు రిపీట్ చేయాలా? యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, ఆయన వారికి కేడు. యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, ఆయన వారికి. నమ్ముకొనండి, మీకు సహాయమైన వాడు కేడముగా నిలబడతాడు. నమ్ముకొనండి అనే మాట ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేయండి ఒకసారి. 9వ వచనంలో ఒకసారి, 10వ వచనంలో ఒకసారి, ఇంకా 11వ వచనంలో ఒకసారి, 3 సార్లు. త్రీ టైమ్స్ యెహోవాను నమ్ముకొనుడి. ఆ పోర్షన్ అట్లా పెట్టుకుందాం, తర్వాత ఆ మాటని ధ్యానం చేద్దాం. తర్వాత నెక్స్ట్ భాగం, డివిజన్లో భాగం ఏంటంటే 12వ వచనం నుండి 18వ వచనం వరకు, 12వ వచనం నుండి 16 వరకు ఒక భాగం, 17, 18 ఒక భాగం. ఆ రెండింటిని ఒక భాగం అనకూడదు, 2 వేరు మాటలు అన్నమాట. 12వ వచనం నుండి 16 వచనం వరకు కొన్ని సేమ్ వర్డ్స్ ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేయండి. ఒకేలాగా ఉంటాయి మాటలు, వాటిని చదవండి, వాటిని గుర్తించండి. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా పలకాలి, యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన. ఎన్నిసార్లు ఉంది బ్లెస్సింగ్, బెరాకా బెరాకా బెరాకా. ఎన్నిసార్లు కౌంట్ చేయండి. 1, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, భయభక్తులు గల వారిని ఆశీర్వదించును, పిల్లలని వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడ్డారు. తర్వాత ఆకాశం ఆయన వశము, ఆ వశమైనదంతటిని మన చేతుల్లో పెట్టాడు అనేది కూడా మరొక ఆశీర్వాదం. మొత్తం ఎన్నిసార్లు కనపడింది? 7. ఎందుకు అన్నిసార్లు అనాలి? బెరాకా 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 బెరాకా. ఒకసారి అంటే 2-3 టైమ్స్ రీసౌండ్ వస్తుందేమో, 4 టైమ్స్ వస్తుందేమో రీసౌండ్. ఇంక మరి అన్నిసార్లు వస్తుందో రాదో తెలియదు, కానీ ఇక్కడ 7 టైమ్స్ రీసౌండ్. బెరాహ 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 బెరాహ. ఎందుకు అన్నిసార్లు? పర్టికులర్గా అనాలా? వీళ్ళందరినీ కలిపి ఆశీర్వదించును అంటే అయిపోద్దిగా, యూనియన్ ఇచ్చేసి ఆశీర్వదించును అంటే అయిపోద్దిగా. పర్టికులర్గా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును, మమ్మల్ని ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. ఎందుకు అన్నిసార్లు? అదొక పోర్షన్. నెక్స్ట్ 17వ వచనం, అదొక పాయింట్. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును. ఈ 17వ వచనానికి 4వ వచనం నుండి 8వ వచనం వరకు సరిపోతుంది. మృతులైన వారు, జీవం లేని వారు, మౌన స్థితిలోనికి దిగిపోయే వాళ్ళు ఖచ్చితంగా దేవుని స్తుతించరు. మరెవరు స్తుతిస్తారు? జీవము కలిగిన వారు, ఉత్సాహంగా ప్రభుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు స్తుతిస్తారు.
నెక్స్ట్ లాస్ట్ వచ్చిన 18వ వచనం, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, మీరు కూడా యెహోవాను స్తుతించండి. 115వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. మనం దేవుని దృష్టిలో ఈ అధ్యాయాన్ని ఆలోచన చేస్తే చాలా రమ్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మాకు కాదు అని కాదు, కానీ ఫస్ట్ పాయింట్ నుండి కూడా దేవుని ప్రత్యేకమైన కన్సర్న్ కనపడుతుంది. ఈ అధ్యాయం అంతటికీ కూడా మెయిన్ థీమ్ ఏంటంటే దేవుని కన్సర్న్, దేవుని శ్రద్ధ, తన నామం మహిమపరచుకొనడానికి ఆయన వహించే శ్రద్ధ. ప్రేమించడానికి శ్రద్ధ వహించడం కాదు, దీవించడానికి శ్రద్ధ వహించడం కాదు, నా యందు తన నామం మహిమపరచబడడానికి నా మీద శ్రద్ధ వహిస్తాడు. తన నామము మహిమపరచబడడం సర్వ ప్రపంచంలో, భూమి క్రింద ఆకాశం క్రింద, భూమి పైన ఆకాశం పైన, అన్ని లోకాలలో దేవుని ఏకైక గురి ఏంటి అని అంటే ఆయన నామం మహిమపరచబడాలి. సిలువలో ప్రాణం పెట్టినది కూడా అందుకే, ఆయన నామం మహిమపరచబడ్డానికి. పాతాళ కూపములో నుండి నిన్ను నన్ను విమోచించినది కూడా ఆయన నామం మహిమపరచబడడానికి. పరలోక రాజ్యం కూడా అందుకే, ఆయన నామం మహిమపరచబడడానికి. తన నామం ఘనపరచుకోవడానికి చాలా శ్రద్ధ వహిస్తాడు. సర్వాధికారి, సర్వమెరిగిన వాడు, సర్వాంతర్యామి ఆయనకున్న ఏకైక గోల్ ఏంటి అని అంటే అదొక్కటే, ఆయన నామం మహిమపరచబడాలి. జంతువులలో, పక్షులలో, సృష్టిలో మహిమపరచబడడం అదొక మెట్టు. తన పోలికలో తన స్వభావం ఇచ్చి, తన ఆత్మనిచ్చి, తన రక్తం ఇచ్చి, తన దేహమునిచ్చి, తన జీవితమునిచ్చి, ప్రేమించి ప్రాణం పెట్టాడే. ఈ మనిషి జీవితంలో మహిమపరచబడడం ఇంకా ప్రత్యేకమైన గురి ఆయనకి. ఎంత గురి కలిగి ఉన్నాడు. నీకు నాకు కృప చూపించేది అందుకే, ఆయన నామం మహిమపరచబడడానికి. మనమేదో గొప్పవాళ్ళం అని కాదు, మనమేదో బ్రతిలాడి కృప పొందుకోవడానికి, దేవా నీ కృపివ్వు, దీవించు అని అడిగితే దాటిపోలేక, నన్ను చూసి దాటిపోలేకపోయినాడు ఆయన. నేను అడిగితే సహించలేకపోయినాడు. అసలు ఆయన ఎంత కదిలిపోయినాడో నా మీద కృప చూపించడానికి కాదు. మనల్ని చూసి సహించలేక కాదు, దాటిపోలేక కాదు, ఆయన నామం మహిమపరచబడాలి. నా నామమందు మీరు ఏమి అడిగినా ఇస్తా. ఎందుకు మహిమపరచబడడానికి. తండ్రి యందు కుమారుడు మహిమపరచబడడానికి, కుమారుని యందు తండ్రి మహిమపరచబడడానికి. ఏ దానికైనా కానీ ఓవరాల్ యూనిక్ రీజన్ ఏంటి అని అంటే గ్లోరీ, మహిమ. సరే, ఈ క్రింద వచనంలో ఈ 115వ అధ్యాయం అంతటికి కూడా ఆధారమైన వచనం ఏంటి అంటే 12వ వచనం. ఆ మాట సాధారణ మనుషులు మాట్లాడుతున్నట్లు ఉంటుంది. చూడండి, 12వ వచనం ప్రారంభ పదం, యెహోవా మమ్మును మర్చిపోలేదు. పలుకుదామా? యెహోవా మమ్మును. నిజమేనా? It's not possible to believe, but we have to believe. We must and we ought to believe this. యెహోవా మమ్మును మర్చిపోలేదు. Praise the Lord. పలుకుదామా? యెహోవా మమ్మును. నిజంగా నమ్ముతారా? నమ్మి విశ్వాసంతో పలకండి. యెహోవా మమ్మును మర్చిపోలేదు. మర్చిపోలేదు. If we can believe that, then that's the word for today. యెహోవా మమ్మును మర్చిపోలేదు అని తెలుగులో మర్చిపోలేదు అని ఉంది. మమ్మల్ని గుర్తుపెట్టుకోకుండా తప్పిపోలేదు అని తెలుగులో చాలా డిఫరెంట్ వర్డ్స్ ఉంది. కానీ మూల భాషలో హీబ్రూలో చూసినప్పుడు సఖార్ అనే ఒక వర్డ్ ఉంటుంది. జఖార్, సెదెక్ అండ్ ఖోఫ్ అండ్ రేష్. జఖార్
జకరయ్య గుర్తున్నాడా? జకర్యా తెలుగులో, కానీ దాని ఒరిజినల్ వర్డ్లో జకారియా అంటే జఖార్. జఖార్ అంటే 15వ అధ్యాయం యోహాను సువార్తలో మెయిన్ వర్డ్ ఒకటి ఉంటుంది. ఏంటది? 15వ అధ్యాయం యోహాను సువార్త తీసి చూడండి. దాని అంతట్లో 1వ వచనం నుండి 10వ వచనం వరకు హైలైటెడ్ వర్డ్ ఏంటో చెప్పండి. నిలిచియుండుడి. వాట్స్ దట్? నిలిచియుండుడి. నిలిచి ఉండడం అంటే అబ్బాయిడ్. నిలిచి ఉండడం అంటే నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. జఖార్ అనేది హీబ్రూ వర్డ్, కానీ నిలిచి ఉండుట అనేది అబ్బాయిడ్ అనేది గ్రీక్ వర్డ్. ఆ రెండింటికి గల సేమ్ మీనింగ్ ఏంటి అని అంటే నా మనస్సులో నాలో నింపేసుకున్నా, ప్రాణంలో కలిపేసుకున్నా. నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. జఖార్ అంటే ఉంచుకున్నాను. 119వ కీర్తన 11వ వచనంలో దావీదు అంటాడు, దేవుని మాట కాదు, దావీదు మాట. నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అది తెలుగు, హీబ్రూ వర్డ్ డిఫరెంట్గా ఉంటుంది. తెలుగు అర్థం అవ్వడానికి చెప్తున్నా. నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయం అంతట్లో కూడా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండడానికి నా హృదయం అంతా నిలువెల్లా, ప్రాణ ఆత్మ దేహంలో నిలువెల్లా నీ వాక్యం నిలుపుకొని ఉన్నాను. నీ వాక్యం నిలబెట్టుకొని ఉన్నాను. నీ వాక్యమును అలా స్టే చేసుకున్నాను నా హృదయంలో. మేము దేవుని ప్రాణంలో కలిసిపోయాం కదా, ఆయన మమ్మల్ని మర్చిపోయేదేంది? అసలు ఆ వర్డ్ ఉందా? దెర్ ఇస్ నో డిక్షనరీ. ఆ డిక్షనరీలో ఆ మాటే లేదు, మర్చిపోతాడు అనే మాట. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. తెలుగు మర్చిపోలేదు అని ఉంది, హీబ్రూలో మర్చిపోలేదని లేదు. యెహోవా మమ్మను నిలుపుకున్నాడు. యావే జకరాను, దాని నుండి పుడుతుంది బటాక్. బటాక్ అంటే 9వ వచనం నుండి 11వ వచనం వరకు. 9వ వచనం నుండి 11వ వచనం వరకు 115వ కీర్తనలో మరలా రిపీటెడ్ వర్డ్ ఏంటి? బటాక్. ఏంటది? నమ్మకం. బటాక్ అంటే నమ్మకం. నమ్మకం దేనిలో నుండి వస్తుందో తెలుసా? ఆయన ప్రాణంలో నుండి. అబ్రహాంతో అన్నాడు కదా, నా జీవం తోడు, నా జీవం తోడు. మళ్ళీ నువ్వు నమ్మలేకపోతావేమో, తీసుకొనిరా, ఒక పెయ్యని తీసుకొనిరా, ఒక గువ్వను తీసుకొనిరా, ఒక మేకపిల్లని తీసుకొనిరా, 2గా విభజించు, నడుమికి కట్ చేసే, రెండింటిని ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టు, చచ్చిన శవాలలాగా పెట్టు. నువ్వెంతసేపు ప్రార్థించగలవో ప్రార్థించు, వెయిట్ చేయి, నేను వస్తాను అక్కడికి అని అంటే. చీకటి పడినప్పుడు బాగా మంపు వచ్చేసిందంట, బాధ వేసిందంట అబ్రహాం. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నిజంగా వస్తాడా? నిజంగా అంతలా ప్రేమిస్తాడా? మనకు వస్తుంది డౌట్. నిజంగా దేవుడు గుర్తుంచుకుంటాడా? ఏదన్నా బాధ రాగానే ఫస్ట్ మనకు వచ్చే వర్డ్ ఏంటి? మర్చిపోయాడు. అసలు ఆ వర్డ్, ఆ పదమే లేదు దేవుని డిక్షనరీలో, పదమే లేదు. లేకపోతే మట్టి మనిషి కోసం పరలోకం నుండి భూమి మీదకి శరీరం దాల్చుకొని దిగి రావడం ఏంటండి? సిగ్గుపడకుండా ఉండడం. సొంత శరీరం విషయంలో సిగ్గుపడతారు ఎవరైనా? సిగ్గుపడతారా? సొంత శరీరం విషయంలో సిగ్గుపడతామా? లేదు కదా. దేవుడు కూడా అలా సిగ్గుపడలేదు. నా ప్రాణం ఏదే, నేను పోసిన ప్రాణం ఏదే, నేను పోసిన ప్రాణం ఏదే, నేను రూపించిన జీవితం ఇది, నేను రూపించిన దేహం ఇది, నేను ఎందుకు సిగ్గుపడాలి? ఆయనే కదా మట్టితో బొమ్మను చేసింది. ఆ రూపంలోనికి ఆయన రావడానికి అసలు కొంచెం కూడా ఆలోచించలేదు ఆయన. వై షుడ్ ఐ కేర్ అండ్ వై షుడ్ ఐ బి అషేమ్డ్ ఆఫ్ దాట్? వై షుడ్ ఐ కేర్ ఆఫ్ దాట్? నాకు అవసరం ఏంటి? I just go down and I lay my life down and I'll bring back my people to me. నేను జస్ట్ క్రిందకి వెళ్తాను, భూమి మీదకి వెళ్తాను, నా ప్రాణం అర్పిస్తాను, నా బిడ్డలందరినీ తెచ్చేసుకుంటాను. అదొక్కటే రూల్ ఆయనకి. సిగ్గుపడడాలు, బాధపడడాలు లేవు. ఈ
దేహం దాల్చుకున్నాడు కాబట్టి ఆ దేహం దాల్చుకున్నానని మన నమ్మంగా ఆ ప్రూఫ్ కోసం కన్నీరు గార్చాడు, ఏడ్చారు, దుఃఖపడ్డారు, నిద్రపోయారు, భుజించారు. మనకి ప్రూఫ్ కోసం నిజంగా నువ్వు దేవుడివి కదా. మరి మా శరీరాన్ని ఎలా దర్చుకున్నావు? మా శరీరం అయితే నువ్వు ఏడవాలిగా, నీకు నొప్పి తగలాలిగా, నేను ఇట్లా కొట్టినప్పుడు నీకు నొప్పి తగలాలిగా. మనం అడుగుతాం కదా, ఇట్లా మరి గీకి మరి అడుగుతాం, నిజంగా నొప్పి తగిలిందా? ఒక ఆయన అన్నాడు, ఎవరైనా నిజంగా ఉందా అసలు అక్కడ, ఆర్టిఫిషియలా అని ఇట్లా పొడిచి చూశాడట. ఎవరైనా దిదుమ అనబడిన తోమ, డబల్ మైండెడ్ పర్సన్. దిదుమ అనబడిన తోమ ఆ గాయాలలో నా వ్రేలు పెట్టి, నిజంగా అది గాయపడిందా? ఆయన చేతులకి మేకులు కొట్టారు కదా, ఆ మేకు నిజంగా దిగబడిందా లేదా? నమ్మకపోవడం అది తర్వాత సంగతి. వచ్చి టెస్ట్ చేయడం. నిజంగా ఆ పరిస్థితిలో యేసుప్రభు ప్రాణం ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడు. నా భావం అర్థమవుతుందా? ఆయన మనసు ఎంత గాయపడి ఉంటుంది. నిజంగా ప్రభువా ఇట్లా వేలు పెట్టి తిప్పి చూశాడంట. ప్రభు చూపించాడంట, ఇదిగో చేయి పెట్టి, నీ వేలు పెట్టి బాగా తిప్పి చూడు. ప్రక్కని చూపించారంట, ఇదిగో నా ప్రక్క, రా నీ చేయి పెట్టి చూడు. మిగిలిన వాళ్ళేమో చూసి ఒక రకంగా నమ్మారు. నువ్వు నమ్మకపో అది వేరే విషయం, కానీ వచ్చి చెయ్యి పట్టడం ఏంటి? 3.5 సంవత్సరాలు కలిసి తిరిగి మాత్రం నమ్మిక లేదా? ఆయన అపనమ్మకానికి రీజన్స్ చాలా ఉన్నాయి, కానీ ఎన్ని రీజన్స్ అయినా కానీ పట్టుకొని చూసేది ఏంటి? ఇప్పుడు మనల్ని ఎవరైనా అమ్మ బతికే ఉన్నావా, బాగున్నావా అని వచ్చి మన దగ్గరకు వచ్చి బ్రతికున్న వాళ్ళని అలా మాట్లాడితే ఎలా ఉంటుంది? కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం బాగున్నారా అండి అని అడిగితే బాగానే ఉన్నాను, ఇంకా చావలేదు అంటారు. విన్నారా? బతికే ఉన్నాను, ఇంకా చావలేదు అంటారు. అంటే అదొక సర్కాస్టిక్గా, వ్యంగ్యంగా అంటారు. ప్రభు దగ్గరికి వెళ్ళి అలా పొడవడం ఏంటి? ప్రక్కటెముకన పొడిచిన వాని బాధ కంటే తోమ వచ్చి అలా వేలు పెట్టినప్పుడు ఇంకెంత బాధపడి ఉంటాడు. అలా బాధపడ్డానే కూడా అస్సలు సిగ్గుపడలేదు ఆయన. డోంట్ కేర్. వై షుడ్ ఐ కేర్ ఆఫ్ మై బాడీ? నేను నా శరీరాన్ని గురించి నేనెందుకు సిగ్గుపడాలి? అందుకని అపవాది బంధకాలలో నుండి, అపవాది ఏలుబడిలో నుండి అంత సింపుల్గా బయటికి రా. ఓ మనిషి పాతాళపు ఊబి నుండి అంత సింపుల్గా రాలేడు బయటికి. ఇప్పుడు అగ్నిలో వీళ్ళంతా కాలిపోయినప్పుడు మనం లోపలే ఉన్నామనుకో, ఆ పొగంతా మన లంచ్లో దూరిపోతుంది. ఆ టైంలో కొంచెం ఊపిరి ఆడినట్టు అనిపించిన యాసిడ్ పీల్చినప్పుడు అర్థమైంది. ఆ ఈవినింగ్ వరకు, సాయంత్రం వరకు కొంచెం అట్లా ఉండింది. మరుసటి రోజుకి ఆదివారానికి ఏం లేదు, అసలు ఏం అనిపించలేదు, చక్కగా మాట్లాడడానికి బాగుంది. కానీ తర్వాత శుక్రవారం నుంచి ఆ వారం అంతా కూడా ఆయాసంగా, ఆ వాసన మాత్రం పోలేదు. వారం పట్టింది ఆ వాసన పోవడానికి. ఇది జస్ట్ యాసిడ్ అంతే. జస్ట్ ఒక డబ్బానే, 1 లీటర్ డబ్బా అంతే. అదే ఒక 10 లీటర్ల డబ్బా అయితే ఇంకెట్లుండేదో. ఒక చిన్న యాసిడే, మనం సొల్యూట్ చేసుకునే యాసిడే అలా ఉంటే, అపవాది ఏలుబడి చేస్తున్న పాప ప్రపంచం, అపవాది ఏలుబడి చేస్తున్న పాతాళపు కూపపు వాసన ఎంత భయంకరంగా ఉండిద్దంటారు? అంత సింపుల్గా పోద్దా? అంత సింపుల్గా వదిలిపెడుతుందా? అది సాధారణంగా బయటికి పంపించిద్దా? సెండ్ ఆఫ్ ఇస్తుందా? బాయ్ బాయ్ బాయ్, ఇంక నేను మళ్ళీ చూడలేను అనేది అలా సెండ్ ఆఫ్ ఇస్తుంది అపవాది. ఎంత రోషం కలిగిందో, క్రోధం కలిగిందో, దుష్టత్వం కలిగిందో అపవాది. అంత ఈజీగా వదిలిపెట్టదు మనిషిని. ఎందుకంటే తను పోగొట్టుకునింది కదా. ఈర్ష్య పాతాళ లోకమంతా కఠోరమైనది. ఈర్ష్య, అసూయ, జెలసీ అనేది అంత భయంకరమైనది. అపవాది చేస్తున్న ప్రయత్నం అంతా, పాపపు ప్రయత్నాలు అన్నీ కూడా జెలసీలో నుండి పుట్టేవే.
జలసితోనే అది ఇంత పనులు చేస్తుంది. ఇంకా గురిపెట్టి చేస్తే ఎట్లా ఉంటుందో. నేను పోగొట్టుకున్న దాన్ని వీళ్ళెందుకు సంపాదించుకోవాలి, వీళ్ళకెందుకు దక్కనివ్వాలి, నేను పోగొట్టుకున్నాను కదా, మిస్ అయ్యాను కదా, వీళ్ళెందుకు దక్కించుకోవాలి, వీళ్ళెందుకు ఆ మహిమలోనికి రావాలి అని ఎంత ప్రయాసపడుతుందో. అయితే దేవుడు దాని క్రోధంలో నుండి, దాని ఈర్ష్యలో నుండి, దాని అసూయలో నుండి, దాని ఏలుబడిలో నుండి, దాని ఊబిలో నుండి, దాని బంధకాలలో నుండి చేతులు గట్టిగా బెగదీసేసుకుంది మనల్ని. మరణం గట్టిగా పట్టేసింది మనల్ని. కన్ను మూస్తే మనల్ని ఆవహించేది అదే. కానీ యేసు ప్రభువారు దాని బంధ హస్తాలలో నుండి, దాని బంధకాలలో నుండి అలా బయటకు తీసుకొచ్చి ఆయన చేతుల్లో చిక్కుకున్నాడు. పూర్వపు స్థితి అదే కదా, ఆయన చేతిలో చెక్కబడిన వారు కదా. నా చేతిలో చిక్కుకున్న వాళ్ళని తీసుకొని నీ చేతుల్లో పెట్టుకుంటావా? ఎంత ధైర్యం నీకు? నా పిల్లలు నా చేతిలో ఉండాలి. ప్రాణములు వెలిసిపోయిన ఆయన మమ్మల్ని మర్చిపోతాడా? 2వ వచనంలో మీరు అంటున్నారు కదా, వారి దేవుడేడి, ఏడి మీ దేవుడు, మీ పక్షాన రావట్లేదే, మీకు మేలు చేయట్లేదే. శత్రువులకు అప్పగింపబడినప్పుడు కీర్తనది, మీ పక్షానికి రావట్లేదే, మీకు మేలు చేయట్లేదే, మీరు పడి ఉన్న ఊపిలో నుండి మిమ్మల్ని పైకి లేవనెత్తట్లేదే, మిమ్మల్ని రక్షించట్లేదే, మిమ్మల్ని విమోచించట్లేదే. దేవుణ్ణి చూడని వారు మాట్లాడే మాటలు అవే జీవము లేని వాటిని నమ్మే వాళ్ళ సంగతి అది. అలానే అడుగుతారు. దేవుణ్ణి నమ్మని సమయాన్ని అలా మాట్లాడతారు. వారి దేవుడేడి? మీరు ఎన్నైనా అనుకోండి, మా దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? 3వ వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తం చేస్తున్నాడు. మీకెందుకు? జీవం కలిగిన వాడు ఆయన. మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని వృద్ధి పొందిస్తాడు, మమ్మల్ని మా పిల్లలని వృద్ధి పొందిస్తాడు. ఈ భూమి అంతా మా వశంలో ఉంది. ఆకాశం ఆయన వశం, భూమిని నరులకు ఇచ్చేశాడు ఆయన. కాబట్టి పిన్నలేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆయన బెరాహ, తన యందు భయభక్తులు గల వారిని అందరినీ బెరాహ మర్చిపోలేదు. He won't and he would never. It's not possible for him to forget his life. ఆయన ప్రాణాన్ని మర్చిపోవడం ఇట్స్ నాట్ పాసిబుల్. విడదీయలేదు. ప్రాణంలో ప్రాణముగా, రక్తంలో రక్తంగా, ఆత్మలో ఆత్మగా. మనం అనుకున్నామో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం అనుకున్నాడు. అందుకే కృప వెంబడి కృపతో మరలా జాలి చూపి, దయ చూపి, ప్రేమ చూపి, క్షమించి, సహించి, ఓర్చి మరలా మేలు చేస్తూ వస్తున్నాడు. కీడు కాదు, మేలు చేస్తూ వస్తున్నాడు. దానిని బట్టి నమ్మకం ఉంచండి, ఆయన మీకు సహాయం. నమ్మకం ఉంచండి, ఆయన మీకు కేయడం. నమ్మకం ఉంచండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు రిపీటెడ్ వర్డ్ అనమాట అది. 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం. నమ్మకము అంటే హీబ్రూలో బాఠాక్ అంటే ప్లేసింగ్ వన్స్ full weight upon someone or something with calm assurance. సాధారణ భావం ఏంటి అని అంటే మన బరువంతా, మన భారమంతా ఒక దాని మీద, ఒక సంథింగ్ ఆర్ సమ్వన్, ఎవరి మీదైనా లేకపోతే ఏదైనా ఒక వస్తువు మీద మన బరువంతా మోపడం నమ్మకం అంటే. అరబిక్లో ఒక వర్డ్ ఉంది. అరబిక్లో వర్డ్ ఏంటి అని అంటే మనల్ని మీరు కొన్ని గేమ్స్ పిల్లలు ఆడతారు కొంతమంది, ఇట్లా నిల్చొని ఎవరైనా ఇష్టమైన వాళ్ళు, నమ్మకమైన ఫ్రెండ్స్ని వెనకాల నిలబెట్టి నువ్వంటే నాకు చాలా నమ్మకం ఉంది అని ఇలా పడిపోతారు. చూసారా? పిల్లలు ఆడేటప్పుడు చూసారా? ఇలా పడిపోతారు. కొంతమంది ఏమో పట్టుకుంటారు, కొంతమంది ఏమో పట్టుకోరు, కింద పడిపోతారు. ఇలా చూడకుండా వితౌట్ ఎనీ గ్లిమ్స్ థ్రోయింగ్ అవర్ సెల్వ్స్ ఇంటూ హిస్ హ్యాండ్స్, పడేసుకోవడం ఆయన చేతుల్లో, దూకేస్తారు. ఈ పిల్లలు ఉన్నారు, ముందు మనం పట్టుకుంటున్నామా, రెడీగా ఉన్నామా అని కూడా చూడరు పిల్లలు. కొంతమంది దూకేస్తారు మన మీద. ఎందుకంటే వాళ్ళు ఎట్లా దూకినా మనం పట్టుకుంటామని నమ్మకం. చూసాం, ఈ పిల్లల్ని చూసాం.
ఇక్కడ దూకడమే. ఇంకా ముందు ముళ్ళున్నాయా, రాళ్ళున్నాయా, మనం రెడీగా ఉన్నామా, అసలు మనం మాకు దగ్గర ఉన్నామా లేమో చూసుకోరు, దూకడమే. అరబిక్లో మీనింగ్ ట్రస్ట్ అండ్ థ్రోయింగ్ ourselves on the person whom we trust. మూడవ మాట ఏంటంటే ద మోరల్ వాల్యూ ఏంటి అంటే నమ్మకం. బాఠ అంటే హ్యావింగ్ సెక్యూర్. జడ్జెస్ చాప్టర్ 18:10 జనులు నిర్భయముగా ఉన్నారు. 108వ కీర్తన 1వ వచనం. ఇదే ఆ రెండు భాగాలు 18వ అధ్యాయంలోని మాట, 20వ అధ్యాయంలోని మాటను మనం గమనించినప్పుడు హ్యావింగ్ సెక్యూర్ అంటే నిర్భయము, నమ్మకం ఉంచండి అని అంటే నిర్భయముగా ఉన్నాడు అనే ఆ ధైర్యము నమ్మకము అంటే. మూడవ మాటలో ఉన్నాడు అనే నమ్మకం. వాళ్ళే పెట్టుకుంది మాటగానరని, అందుకని వాళ్ళు శత్రువులకి కనపడకుండా పెట్టుకున్నారు కదా మాటగానరని. వాళ్ళు ఉన్నారని తెలిసి ధైర్యంగా ముందుకెళ్ళిపోయారంట. మాటగానరని పెట్టుకుని వాళ్ళే పెట్టుకున్నారు. నమ్మి ప్లస్ నిర్భయముగా, భయం లేకుండా నమ్మకం ఉంచుకోండి, ఆయన మీకు కేయడము. మర్చిపోడు ఆయన. ఎందుకంటే ప్రాణములో ఏకముగా కలిసిపోయా. నిజంగా మన ప్రాణాన్ని ఆయన ప్రాణంతో, ఆయన ప్రాణాన్ని మన ప్రాణంతో కలుపుకొని చూసుకుంటే మర్చిపోట అనే మాట మన డిక్షనరీలో కూడా ఉండదు. చూస్తాడు, చేస్తాడు, వింటాడు. అది జీవం లేని వారికి తెలియదు. ఎందుకంటే అసలు అవి వినము, పలకము, కదలము, ముట్టుకోవు, మాట్లాడము, కదలము, నడము. కానీ జీవము గలవాడు వింటాడు, మాట్లాడతాడు, చూస్తాడు, వాసన చూస్తాడు, మన బాధ చూస్తాడు, మన యొద్దకు నడిచి వస్తాడు. నేను ఇప్పుడు వేగిరమే లేచేదను అంటాడు ఆయన. నేను వేగిరమే, యెహోవా వాక్యము బహు వేగముగా పరిగెత్తును అని ఉంటుంది వాక్యం. మర్చిపోలేదు. ఆయన ప్రాణములో ఆయనలో ఏకముగా ఉండడమే బెరాహ. ఆయనలో ఏకమై ఉండడమే బెరాఖ బ్లెస్సింగ్. ఆయనలో ఏకమై ఉండడమే బ్లెస్సింగ్. భూమి అంతటిని కూడా స్వాధీనం చేసేసుకుంటాం మేము. చేసుకోలేమా? నన్ను అడుగుము, తర్వాత భూమిని కొంచెం భిక్షగా, అంతేనా? సొత్తుగా, స్వాస్థ్యంగా నీ పేరట రాసి చేస్తా. 1 సెంటు కాదు, 10 సెంట్లు కాదు, భూమి. అడిగేంత ధైర్యం మనకుండదు, అందుకే పొందాలి. కానీ అడగగలిగితే, నువ్వు చెప్పావు కదా, నన్ను అడగమన్నావు కదా అయ్యా, అడుగుతున్నాను అని అంత ధైర్యంగా మనం అడిగితే ఇట్ జస్ట్ కమ్ ఆన్ సైడ్, ఆన్ అవర్ సైడ్. మన పక్షంగా వచ్చి విట్నెస్ సైన్ పెడతాడు ఆయన. దిస్ ఇస్ యువర్స్, గో అండ్ హెల్ప్ ఇట్. ప్రైజ్ ద లార్డ్. శత్రువు ఎంత బలముగా, ఎంత ధీటుగా దాడి చేయ ప్రయత్నించినా మర్చిపోడు. ఎందుకంటే ఆయన ప్రాణముగా ప్రేమిస్తున్నాడు. కృప చూపుతుంది. ఈ జీవితం మీద కాదు, కృప చూపుతుంది ప్రేమించి పోసిన ప్రాణం మీద. ఈ ప్రాణం ఆయనది కదా. క్షమించేది ప్రాణాన్ని, దయ చూపించేది ప్రాణానికి. ఎవరికో కాదు, పరాయి వాళ్ళకి కాదు, పరాయి వాళ్ళకి మేలు చేయడం కాదు, తన ప్రాణానికి మేలు చేసుకుంటున్నాడు. తన ప్రాణానికి కృప చూపుతున్నాడు. తన ప్రాణానికి సహనం వహిస్తున్నాడు. తన ప్రాణాన్ని ఓదార్చుకుంటున్నాడు. నాట్ సమ్వన్ ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. తన ప్రాణం. వారి దేవుడేడి అని చెప్పుకుంటున్నారు కదా, మా దేవుడు బయట ఉండటం ఏంటి? మేము ఆయన ఒకటే కదా. మీకు తెలీదా సంగతి? యెహోవా మమ్మను మర్చిపోలేదు. 40వ కీర్తన లాస్ట్ వచనంలో ఉంటుంది, నేను శ్రమల పాలై దీనుడనైతిని, హి ఈస్ రిమెంబరింగ్ మీ. ఆ చివరి వచనం చదువుకుని ముగించు. దీనుడనైతిని,
ఆ మాట చూడండి, మర్చిపోలేదు, తలంచుకుంటున్నాడు. But I am poor and needy, yet the Lord thinketh upon me. Thou art my help and my deliverer. Make no tarrying, O my God. నేను శ్రమల పాలై దీనుడనయ్యాను, అయినానండి ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు. నేను ఆయన జ్ఞాపకాలలో ఉన్నాను. I am in him. I am abiding in him and he is abiding in me. నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. అది ఆ కీర్తన యొక్క అద్భుతమైన వివరణ. నమ్మకం ఉంచుకోవాలి దేవుని మీద. ఆ నమ్మకమే మనకి కేడం. మనం ఎంత నమ్మకం ఉంచుతామో అదే మన కేడం. మనం ఎంత ఆధారపడతామో అదే మన కేడం. మన హృదయాల్లో దేవుని జ్ఞాపకం చేసుకుందాం. దేవా, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నేను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నన్ను మరచిపోలేవని, నువ్వు నన్ను మరచిపోని దేవుడు అని నేను జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను ఏకమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఆ గ్రహింపునివ్వండి. ఆ గ్రహింపే ఆశీర్వాదం. కాకపోతే అపవాది యొక్క సర్వ ప్రయత్నాలన్నీ ఆ గ్రహింపు దాకా పోనివ్వకూడదు. వన్స్ ఆ గ్రహింపు వచ్చిందా, భూమంతా మన చేతుల్లోనే ఉంది. కాకపోతే ఆ జస్ట్ గ్రహింపు దగ్గరికే పోనివ్వదు. ఆ ఆశీర్వాదాలని దక్కకుండా చేస్తుంది అపవాది. ఆ దీవెనని, ఆ బెరాక పొందకుండా చేస్తుంది అపవాది. మనకి అద్భుతమైనవి ఉన్నాయి మన జీవితంలో, దేవుడు అనాదిగా నిర్ణయించినవి ఉన్నాయి. కాకపోతే మన స్వంత జ్ఞానంతో దిస్ ఇస్ ఎనఫ్, ఇది చాలే, ఇది ఓకే అనుకుంటాం. ఒక దైవజనుడు అన్నారు, డోంట్ మిస్ యువర్ డైమండ్ బై గ్రాబింగ్ గోల్డ్. బంగారాన్ని పట్టుకొని వజ్రాన్ని పోగొట్టుకోమా. ఇక్కడ బంగారం ఉంటుంది కానీ వజ్రం ఎక్కడెక్కడో ఉంటుంది. నువ్వు ఇది చూసి పట్టుకున్నావు అనుకో, యూ విల్ లాస్ దాట్. దేన్ని? వజ్రాన్ని. డోంట్ లాస్ దట్ ఫూలిష్లీ, డోంట్ యాక్ట్ ఫూలిష్లీ. ఈ బంగారం మొదలుపెట్టు, ముందుకెళ్ళు, వజ్రం దొరుకుతుంది. అది ఒక విశ్వాసపు డిసిప్లిన్లో అదొకటి. గొప్ప వాటిని ఆశించాలంటారు విలియం కేరీ గారు. అవును, వీఆర్ కాల్డ్ హోలీ, వీఆర్ కాల్డ్ ఇన్ అ హోలీ కాలింగ్. పరిశుద్ధమైన పిలుపులో భాగస్థులమ్మ. చిన్న వాటికి మనం ఎందుకు తృప్తి పడాలి? వై షుడ్ వి కేర్ ఆఫ్ దెమ్? ప్రభు వైపు చూద్దాం. ప్రభు, నువ్వు మర్చిపోలేదు, నువ్వు ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదం నీవు నేను ఏకమై ఉండడమే. నీవు నేను ఏకమై ఉన్నామనే గ్రహింపు నా నిలువెల్లా నాకు కావాలి. ఈ గ్రహింపునకు నన్ను దూరం చేసే ఏ ఆలోచన, ఏ పాపం, ఏ దోషం, ఏ అవిశ్వాసం, ఏ అవిధేయత నాలో నిలవకుండా నిలువెల్లా నన్ను కడుగు. నీవు నేను ఏకం. నువ్వు నన్ను రూపించావు, నువ్వు నన్ను చేతులతో నిర్మించావు, నీవు నేను ఒకటి అని ఆ గ్రహింపులు నా మనసులో నిలువెల్లా నింపండి. నేను నిన్ను నమ్ముకోవాలి. ఆ నమ్మకమే నాకు షీల్డ్. కేడం అంటే అది డాలు అంటుంది, కేడం అని ఉంటుంది. కేడం అని అంటే మనం ఫోర్స్గా పెట్టే ఒక షీల్డ్ అన్నమాట. ఆ షీల్డ్, కేడేమో బలమైన షీల్డ్ అవుతాడు. ఆ నమ్మకమే మన షీల్డ్, మన కేడం అవుతాడు. ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. ప్రభువా, నా జీవితంలో నీ కేడం ఎంతో అవసరం. ప్రతి పరిస్థితుల్లో మనకు ఆ కేడం అవసరం అవుతుంది. ఆ కేడము నీ యందు నేను ఉంచాల్సిన నమ్మకమే కావాలి. మరి ఇంకేది అవ్వకూడదు. నా డబ్బు, నా అందమో, నా అధికారమో, నా సంపదో, లేకపోతే నా కష్టమో, నా దగ్గర ఉన్న ఏది కూడా నాకు కేడంగా ఉండకూడదు. నీ మీద నమ్మకమే నాకు డాల్ అవ్వాలి. నీ మీద నమ్మకమే నాకు ఆధారం అవ్వాలి, నాకు షీల్డ్ అవ్వాలి, నాకు సహాయపడం. నేను నీలో, నీతో, నీవు నాలో ఉన్న ఆ ఏకమైన గ్రహింపే నా జీవితానికి ఆశీర్వాదంగా ఉండాలి. మరి దేన్ని నేను ఆశించకూడదు. నా హృదయాన్ని దర్శించు, నాకు సహాయపడు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.